అందరికీ నమస్కారం. వెల్కమ్ టు తెలుగు వాలెట్. ఎంత బ్యాకప్ ఉన్నా, ఎంత బ్యాక్‌గ్రౌండ్ ఉన్నా, అదృష్టం అనేది లేకపోతే హిట్ రావడం చాలా కష్టమే. అది ఇండస్ట్రీ అయినా, రాజకీయమైనా. దానికి అఖిల్ అక్కినేని ప్రత్యక్ష నిదర్శనం. ఇదే పరిస్థితిలో ఉన్నాడు అఖిల్ పరిస్థితే. ఇక మంచి మంచి కథలు, పెద్ద దర్శకత్వంతో పని చేసినా సరే అఖిల్‌కి మాత్రం హిట్ రాలేదు. అందుకే నెక్స్ట్ ప్రాజెక్ట్స్ కోసం చాలా టైం తీసుకుంటున్నారు అక్కినేని వారసుడు. మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ కాస్త పర్లేదనిపించినా ఏజెంట్ మాత్రం డిజాస్టర్ అయిపోయింది. ఈ సినిమాతో వచ్చిన ఆ కాస్త మార్కెట్ కూడా ప్రమాదంలో పడిపోయింది. ప్రస్తుతం ఈయన వినరో భాగ్యము విష్ణు కథ ఫేమ్ మురళీ కిషోర్ అబ్బురుతో సినిమా చేస్తున్నాడు. ఈ చిత్ర షూటింగ్ ఎలాంటి సందడి లేకుండా మొదలైనట్లుగా తెలుస్తుంది కాబట్టి అఖిల్ కొత్త సినిమాకు లెనిన్ అనే టైటిల్ ప్రచారంలో ఉంది. ఇందులో శ్రీలీల హీరోయిన్ గా నటిస్తున్నట్లు తెలుస్తోంది. అలాగే రామోజీ ఫిల్మ్ సిటీలో మురళీ కిషోర్ అఖిల్ సినిమా షూట్ మొదలైందని ఓ సెట్ లో ఈ సినిమా జరుగుతున్నట్లుగా వార్తలు కూడా వినిపిస్తున్నాయి. తమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాకు సితారా ఎంటర్టైన్మెంట్స్, అన్నపూర్ణ స్టూడియో సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇక మురళీ కిషోర్ అబ్బూర్తో పాటు మరో సినిమాను కూడా ఓకే చేశారట అఖిల్. అలాగే యూబీ క్రియేషన్స్ లో అనిల్ అనే కొత్త దర్శకుడితోనూ అఖిల్ సినిమా ఉందని, అయితే ఈ ప్రాజెక్ట్ సెట్స్ పైకి రావడానికి ఇంకాస్త టైం పట్టొచ్చని చెప్తున్నారు. అయితే పూర్తిగా విఎఫ్ఎక్స్ బెస్ట్ సినిమా ఇది అని, మొత్తానికి కాస్త నెమ్మదించినా సరే వర్త్ అమా వర్త్ అంటూ మన ముందుకు అఖిల్ వచ్చే ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయి. కానీ ఇంతకీ ఈ సినిమా హిట్ అవుతుందా, ఫ్లాప్ అవుతుందా? సినిమా రాలేదు కానీ అభిప్రాయం చెప్పుకోవచ్చు కదా, కామెంట్ చేయండి.